క్రీస్తునందు మీకు శుభోదయం. క్రైస్తవుడు దేవుని ఎదుట ఎలా జీవించాలన్నది దేవుడే తెలియజేస్తున్నాడు. తన క్రియలను బట్టి కాక, తన శక్తి సామర్థ్యములను బట్టి కాక, దేవుడు కోరిన విధానములో జీవించినప్పుడే దేవుడు నిజముగా అతని యందు సంతోషిస్తూ ఉంటాడు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ప్రతివాడు కూడా దేవుని యందు విశ్వాసముంచుటకు ఎప్పటికప్పుడు వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ వాస్తవాన్ని ఎవడైతే గ్రహించడో వాడు తన శరీరమందు క్రియలు చేయుచు దేవునికి అనుకూలముగా ఉన్నాననుకుని వాడి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు రక్షణలో పాలిభాగస్తుడు కాలేదు కాబట్టి అలాగ జీవిస్తూ ఉంటాడు. మిగిలిన వారు క్రీస్తుకు విశ్వాస సంబంధులుగా జీవిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనపడినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని తన యొక్క కనికరము ద్వారా వాత్సల్యమును బట్టి తిరిగి విశ్వాసంలోనికి నడిపించుకుంటూ ఉంటాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనికి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యందు ఉన్నవాడు లేక క్రీస్తునందు ఉన్నవాడు ఏ రీతిగా జీవించాలో ఇక్కడ చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఉండేవాడు ఎప్పుడూ కూడా విశ్వాసం మూలముగానే దేవుని ఎదుట జీవించాలి. ఎవడైతే దేవుని ఎదుట నీతిమంతుడని చెప్పగలుగుచున్నాడు అటువంటి వాడు తన జీవితాన్ని విశ్వాస మూలముగా జీవించినప్పుడే తాను చెప్పుచున్న మాటకు దేవుడు రుజువుని దయచేస్తూ ఉంటాడు. విశ్వాస మూలముగా జీవించడం అంటే దేవుని మాట వల్ల కలుగు విశ్వాసమును అతను అనుదినము కలిగి ఉండాలి. విశ్వాసం ఎలా కలుగుతుందో పౌలు రోమిలికి రాస్తూ 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. మనకి వినుట వల్ల విశ్వాసం కలిగితే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటున్నాడు. అంటే ఏ క్రీస్తు అయితే వివరింపబడుతున్నాడో ప్రకటింపబడుతున్నాడో ఆ క్రీస్తుకు సంబంధించిన ప్రకటన విని ఎవరైనా కూడా దాన్ని మనసుకు చేర్చుకోగలిగితే వాని యందు దేవుడు విశ్వాసమును కలిగజేసే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ విశ్వాసమును బట్టి ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని యందు నమ్మిక ఉంచుతాడో అది అతనికి దేవుడు నీతిగా ఎంచుతూ ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టికి అతడు నీతిమంతుడిగా ఉండడం జరుగుతుంది. ఈ నీతిమంతుడు ఎలాగూ జీవించాలి దేవుని కొరకంటే మళ్ళీ క్రీస్తుని గురించిన మాట అతను పొందటం వల్ల తన విశ్వాసమును కొనసాగించుకొనొచ్చు, విశ్వాసమును వృద్ధి చేసుకొనొచ్చు, విశ్వాసం వల్ల పొందుచు అతడు జీవించవలసిన వాడై ఉన్నాడు. ఏ క్షణంలోనైనా క్రీస్తుకు దూరమైతే అంటే క్రీస్తుని గురించి వివరింపబడుచున్న మాటకు దూరమైతే వాడు దేవుని విషయంలో, నీతి విషయంలో, విశ్వాస విషయంలో వెనుకబడిపోతాడు. కాబట్టి అటువంటి వాని విషయంలో దేవునికి సంతోషం కలదు అంటున్నాడు. అంటే క్రైస్తవుడైన వాడు ప్రతి దినము కూడా క్రీస్తుని గురించిన మాటను వింటూ ఉండాలి. ఇక్కడ చాలామంది రోమాపత్రికలో పౌలు రాసిన వచనం 10వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తుని గురించిన మాట అనుకోగానే వాళ్ళు వాక్యము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యమై ఉన్న దేవుని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఆ దేవుని గురించి వివరించబడుచున్న సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తుని గురించిన మాట అంటున్నాడు. ఏ క్రీస్తు అయితే వాక్యములో నుండి వివరింపబడుతున్నాడో ఆ వివరమును ఎవరైతే ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటారో వాళ్ళు విశ్వాస మూలముగా జీవిస్తూ ఉంటారు. అంటే క్రీస్తు ప్రభువుని గురించి మనం ఎంత తరచుగా వింటే, ఎంత ఎక్కువగా వింటే అంత విశ్వాసములో జీవిస్తూ దేవునికి నీతిమంతులుగా ఉన్నందుకు సంతోషము కలిగిస్తూ ఉంటాం.
చాలామంది ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే జీవిస్తారు. మిగిలిన దినాల్లో వాళ్ళు వాక్యాన్ని వినరు. వాక్యాన్ని చదవటము ఒక సంగతి అయితే, వాక్యాన్ని ధ్యానము చేయడము ఒక సంగతి అయితే, వాక్యమును వినుట అనేది మరొక ముఖ్యమైన సంగతి. ప్రతి దినము కూడా దేవుని వాక్యమును వింటూనే ఉండాలి. ఆ వినుట వలన వాళ్ళకి కలిగే విశ్వాసమే వాళ్ళు నీతిమంతులుగా ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఈ దినముల్లో క్రైస్తవులు క్రీస్తువును గూర్చిన మాటను వినుట విషయంలో మందులై ఉన్నందున వాళ్ళు ఎక్కువ శాతము వాళ్ళ సమయాన్ని వాళ్ళ జీవితాలకే కేటాయిస్తున్నారు. వాళ్ళ జీవితంలో నానా విధములైన సంగతుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నందున క్రీస్తుని గురించిన మాట కొరకు వాళ్ళు సమయమును ఇవ్వలేకపోతున్నారు. ఇందువల్ల విశ్వాస విషయంలో వాళ్ళు అంతకంతకు బలహీనమైపోయి శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలలో మునిగిపోయి దేవుని విషయంలో కూడా వాటి మూలముగానే వాళ్ళు పనిచేయుచున్నారు. ఇలాంటి జీవితమును జీవించడం వలన ఇక్కడ దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన యందు సంతోషించట్లేదో దేవుడు మన పక్షముగా పనిచేయడం మానేస్తాడు. మన కొరకు ఆయన ఎదురు చూస్తాడు, తిరిగి ఆయన వద్దకు వస్తావేమో అని. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడంటే మన విషయంలో మళ్ళీ దేవుడు వేదన పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మనము నీతిమంతులుగా విశ్వాసం బట్టి దేవుని యందు కొనసాగుచున్న వారమైతే, లేకపోతే విశ్వాసం మూలముగా జీవించే వారమైతే దేవుడు మన విషయంలో ముందుకు కొనసాగించే ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. మన విషయంలో ఎక్కడైతే వేదన చెందట్లేదో అక్కడ ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి మన విషయంలో మన కొరకు మన ద్వారా ఆయన మహిమార్థమై దేవుడు ప్రణాళికలు చేస్తూ వేటినైతే మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో వాటన్నిటినీ కూడా మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. దీనివల్ల మన జీవితంలో సమాధానము, నెమ్మదిని మాత్రమే కాక సంతోషమును, దేవునితో అన్యోన్యమైన సహవాసమును, దేవుని యొక్క విషయమై దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతను నిర్వర్తించే వారంగాను మనం జీవించగలుగుతాం. ఇందులో ఉండే బహుమానము చాలా గొప్పదై ఉంటుంది. అంతేకాని ఒకవేళ విశ్వాస విషయంలో వెనుక తీసిన వారమైతే మనము క్రీస్తుని గురించిన మాటను అనుదినము వినుటలేదు. ఒకవేళ మనం వాక్యము చదువుతున్నప్పుడు భక్తిపూర్వకంగా ఆత్మయందు మనము వాక్యమును అధ్యయనం చేయుచున్న దేవుని జ్ఞానమును బట్టి మనకు కలుగుచున్న వివరణ, అంటే క్రీస్తుని గూర్చిన వివరణ మనలను విశ్వాసంలో బలపరుస్తూ ఉంటుంది. వాక్యమును పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో దేవుని జ్ఞానము చేత వివరింపబడినట్లుగా మనము మనస్సును సిద్ధపరచుకునేలా అప్పుడు విశ్వాసం మూలముగానే మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ అవిశ్వాసుల వలె అప్పుడప్పుడు దేవుని యొద్దకు వచ్చేవారి వలె దేవుని కొరకు జీవించే పరిస్థితి ఏర్పడదు. ఇందువలన సంతోషించేది మనమే. ఎందుకంటే దేవుడు మన విషయంలో సంతోషిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మనుషుల వలె నాయన, నామకార్థ క్రైస్తవుల వలె క్రియల మీద ఆధారపడి నిన్ను లోకానికి రుజువు చేసుకునే ప్రయత్నము చేయుట కంటే విశ్వాస మూలముగా మేము జీవించుటకు సహాయం చేయండి. మా విశ్వాసమును అనుదినము కొనసాగించుకుంటూ దాన్ని పెంపొందించుకునేందుకు మీ కృపను, జ్ఞానమును, ఆలోచనను మాకు అనుగ్రహించండి. నాయన, వెనుతీసిన వారముగా ఉండకుండాట్లు మా పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి విశ్వాసములో ముందుకు కొనసాగు వారము ఉన్నట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.